హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూన్ 1న హనుమాన్ జయంతి జరిగింది కదండీ! ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఊరు యనందూరులో మాకు ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఈసారి పూజలో మా అన్నయ్య, వదిన కూర్చున్నారు. ఆ రోజు అందరం వెళ్ళాము. ఆ రోజు ఆయన 5 రోజులకి సంతర్పణ జరుగుతుందండి మా ఊర్లో. ఆ రోజు ఇవన్నీ ప్రిపేర్ చేశారండి. వంటలు వండించి స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టాక మిగిలినవి అందరికీ పెడతారండి. ఫస్ట్ కర్రీస్ స్టార్ట్ చేసేసారండి. కర్రీస్ అయిపోయాక బూరెలు వేస్తున్నారు. ఇవన్నీ బిఫోర్ 4 PM లోపు ప్రిపేర్ అయిపోవాలండి. ప్రిపేర్ అయిపోతే వీటిని స్వామివారి దగ్గర పెట్టుకుని ఆ రోజు పీటల మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళు ఆ సంతర్పణ పెట్టే రోజు వరకు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకుని ప్రసాదం పెట్టుకుని దండం పెట్టుకోవాలండి. అండ్ బూరెలు అయిపోయాక పులిహోర మిక్సింగ్కి వచ్చారు. చింతపండు గుజ్జు ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కదండి పులిహోర. అందులోకి ప్రసాదం పులిహోర అనేటప్పటికి స్పెషల్ టేస్టే వచ్చేస్తుంది. అండ్ వంకాయ, బద్ద బఠానీ కూర, బంగాళదుంప కూర, సాంబార్, పూరి, బజ్జీ అన్నీ పెట్టారండి. అండ్ కర్రీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నారు. ఇది కొత్తిమీర పచ్చడి అండి. కొత్తిమీర టమాటో పచ్చడి. ఇది బంగాళదుంప కుర్మా అండి. మా గుడి ఆంజనేయ స్వామి గురించి చెప్పాలంటే లిటరల్లీ నేను ఏది ఇప్పటిదాకా అనుకుని కోరుకున్నా నాకు జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉంది. దానికో ఏంటో తెలీదు, నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటైన గుడి అనో తెలీదు. నాకైతే చాలా ఇష్టమండి. ఆ రోజు ఈవినింగ్ వండినవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి స్వామివారికి దండం పెట్టుకున్నారండి. కంప్లీట్ అయిపోయాక ఇంకా సంతర్పణ స్టార్ట్ చేసేసారండి 6 PM కల్లా. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.